తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్లు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. 2025 నుంచి 26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా సంస్థల ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాలకై ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేశారు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా న్యాయమైన విద్యను అందించడంతో పాటు వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికి తీస్తామంటూ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధనతో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకులాల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం 2025 ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జీటీ గురుకుల్ సిఈటి 2025 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కోసం విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 20 ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న కేజ్రీవాల్ కి ఇది కాస్త ఇబ్బందికర పరిణామమే. కేజ్రీవాల్ పై గతంలోనే మనీ లాండరింగ్ కేసు నమోదైనప్పటికీ విచారణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఉన్నత స్థాయిలో పదవుల్లో ఉన్న వారిని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ కు విచారించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈడీ లేఖ రాసింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. తన వారసురాలుగా అతిషిని నియమించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ పాటు మనీష్ సిసోడియా కీలకంగా వ్యవహరించారనే ప్రధాన కూడా ఆరోపణ. సిబిఐ ఈడీ కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేసింది. సిసోడియాకు కూడా అరెస్ట్ చేయగా 18 నెలలు జైల్లో ఉన్న ఆయన ఏడాది ఆగస్టులో బెయిల్ లభించడంతో విడుదలయ్యారు. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మే 10 నుంచి జూన్ 1 వరకు బెయిల్ పైన కేజ్రీవాల్ జూన్ 2న ఆయన మళ్లీ జైల్లో లొంగిపోయారు. జూన్ 20న ట్రయల్ కోర్టులో బెయిల్ ఇవ్వగా ఈడీ సవాల్ చేయడంతో జూన్ 25న హైకోర్టు స్టే విధించింది. జూన్ 26న ఢిల్లీ కుంభకోణం కేసులో ఆయన సిబిఐ అరెస్ట్ చేసింది. జూలై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ అరెస్ట్ చేయడంతో జైల్లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు సెప్టెంబర్ 13న సిబిఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఇక మద్యం పాలసీ వ్యవహారంలో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ఆదాయం అందాయనేది ప్రధాన ఆరోపణ.